వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను. కరీంనగర్ జిల్లాలో ఇలా ఆన్లైన్ ఫ్రాడ్ జరిగి 10 లక్షలు అనేది కోల్పోయారు. సో అలాంటిది సిచ్యువేషన్ నాకు కూడా మొన్న ఎదురైంది. ఒక అన్నోన్ పర్సన్ నుంచి నాకు మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్లో అతను ఏం చెప్పాడు, నేను దానికి రిప్లై ఏమి ఇచ్చాను, అతను ఎక్కడి వరకు తీసుకెళ్ళాడు, నాకు ఆ మెసేజ్తో ఎలా మ్యానిపులేట్ చేశారో మీకు చెప్తాను. ఇప్పుడు మీరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిస్టర్ ఎన్ యూట్యూబ్ ఛానల్. చూడండి, నేను అన్నోన్ పర్సన్ అని చెప్పాను కదా, అది వాడే. నాకు వాడు మొన్న మెసేజ్ అయితే పెట్టాడు, హాయ్ హౌ ఆర్ యూ అని పెట్టాడు. నేను పట్టించుకోలేదు, ఎవరో అన్నోన్ పర్సన్ నాకెందుకు మెసేజ్ చేస్తాడని చెప్పి సరే గమ్ము ఓడిపోయాను, పట్టించుకోలేదు. మళ్ళీ కరీంనగర్ జిల్లాలో జరిగిన స్కామ్ నాకు గుర్తొచ్చింది. సో ఇలాగే చేస్తారు కాబట్టి సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా సరే ఎక్కడి వరకు వీడు మెసేజ్ చేస్తాడు చూద్దామని చెప్పి నేను చూశాను. హాయ్ హూ ఆర్ యూ అని పెట్టాను నేను. హలో, ఐఎమ్ వీణా క్రాంతి అండ్ ఐ వర్క్ యాజ్ హెచ్ఆర్ అట్ దేవ్నెట్ జాబ్స్ ఇన్ ఇండియా ఆర్గనైజేషన్. మై కంపెనీ ఈజ్ కరెంట్లీ రిక్రూటింగ్ వర్కర్స్ ఫర్ పార్ట్ టైం వర్క్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్. సరే అడిగినాడు, నేను మర్యాద చెప్పిన వానికి, నో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ రా అని. వాడు గమ్ము ఉండాలి కదా, వాడు ఉండలా. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, జస్ట్ గివ్ మీ 5 minutes టు ఎక్స్ప్లెయిన్ అవర్ జాబ్ డిస్క్రిప్షన్ ఫస్ట్, దెన్ యూ కెన్ డిసైడ్ వెదర్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ ఆర్ నాట్, అండ్ ఐ వాంట్ టు ట్రై ఇట్ ఫస్ట్. నాకు 5 నిమిషాలు టైం ఇవ్వు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు నా జాబ్ ఎలా ఉంటుందో అని చెప్పి చెప్తున్నాడు. నేను వద్దని చెప్పినా కానీ వీళ్ళు బలం చేస్తున్నాడు. సరే అని చెప్పి నేను గమ్మడిపోయినా. దిస్ జాబ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఇట్స్ ఓన్లీ టేక్ 3 to 5 minutes టు అండర్స్టాండ్ ద హోల్ ప్రాసెస్ అండ్ యూ విల్ గెట్ 150 rupees. యూ కెన్ సీరియస్లీ కన్సిడర్ ఇట్. సరే 3 నుంచి 5 నిమిషాలు చేస్తే వీడేదో 150 రూపాయలు ఇస్తానన్నాడు. సరే అని చెప్పి గమ్మన్నా, సరే అని పెట్టినా. దాని తర్వాత రిప్లై ఇచ్చినాడు, అవర్ జాబ్ ఈజ్ సింపుల్ and can be done easily from home with your smartphone. Daily salary of 2000 rupees నుంచి 8000. డైలీ 2000 నుంచి 8000 వచ్చేట్లు జాబ్ అయితే కన్నా ఇంట్లో ఈ జాబులు ఎందుకు, ఈ బస్సులు ఎందుకు, ట్రావెల్ చేయడం ఎందుకు, ఇవంతా తలకాయ నొప్పులు ఇవన్నీ. సరే ఎక్కడి వరకు వీడు మెసేజ్ చేస్తాడు చూద్దామని చెప్పి నేను కూడా చూస్తున్నా. మళ్ళీ ఇంకోటి మెసేజ్ పెట్టినాడు, యువర్ జాబ్ ఈజ్ యూజ్ టు స్మార్ట్ ఫోన్ అండ్ హెల్ప్ బై సర్చింగ్ బ్రాండెడ్ కీవర్డ్స్ టు ఇంప్రూవ్ అవర్ merchant website brand visibility in traffic in search engine result pages and గూగుల్ చేసి బ్రాండెడ్ మర్చెంట్స్ ఉంటారు కదా, వాడిని తీసుకోమని చెప్తున్నాడు. అదే సెర్చ్ చేసి ఇంప్రూవ్ చేయమంటున్నాడు. సార్ ఆల్ యూ నీడ్ టు డూ ఇన్ సెర్చ్ ఆఫ్ ద కీవర్డ్ గూగుల్ అండ్ సెండ్ మీ ఎ స్క్రీన్ షాట్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ సెర్చ్ ద రిజల్ట్, దెన్ యూ గెట్ పెయిడ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ టీచ్ హౌ టు స్టార్ట్ వర్క్. సరే ఏదో కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది కాబట్టి సరే ఇంట్రెస్ట్ అని పెట్టినాను. దాని తర్వాత వెంటనే రిప్లై ఇచ్చాను, ఐ విల్ స్టార్ట్ విత్ 2 training tasks టు ఫ్యామిలీరైజ్ యూ విత్ అవర్ వర్క్ ఫ్లో. యూ విల్ గెట్ 150 rupees యాజ్ ఎ ఫస్ట్ శాలరీ. ఇట్స్ టేక్ ఓన్లీ 3 minutes. 3 minutesలో నీకు చేస్తే కన్నా నీకు 150 rupees వస్తుంది అన్నాడు. ఓకే సైలెంట్ ఉన్నా. దాని తర్వాత వాడే మెసేజ్ పెట్టినాడు, ఇఫ్ యూ ఆర్ రెడీ ప్రూవ్డ్ మీ ఫస్ట్. నేమ్ ఏజ్ అడిగినాడు, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా మన పేరు ఏజ్ ఎంత అని చెప్పి. సో నేను ఫేక్ ఇస్తున్నాను అనమాట. నేము ఫేక్ ఇస్తున్నాను, ఏజ్ ఫేక్ ఇస్తున్నాను. చూద్దాం ఏం చెప్తాడు. నేమ్ సయ్యద్, ఏజ్ 30 అని పెట్టాను. ఏజ్ ఎంత ఎక్కువ పెడితే కన్నా అంత ఓహో వీళ్ళంతా ఇది అమాయకులు అనమాట, అమాయకులు అనుకుంటారని నేను ఏజ్ ఎక్కువ పెట్టాను. ఓకే దెన్ ఐ విల్ గివ్ యూ ఫస్ట్ టాస్క్. స్టెప్ 1, బ్రాండెడ్ కీవర్డ్ ఈజ్ జరా. సెర్చ్ జరా అని గూగుల్. దాన్ని సెర్చ్ చేయమంటున్నాడు గూగుల్లో. జరా అనేది సెర్చ్ చేయమన్నాడు. నేను చేయలా. సరే ఇంకో ఏమైనా పెడతారేమో అని చూసి గమ్ముడిపోయినా. చూస్తూ ఉన్నా చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఎందుకంటే మనకు తెలుసు కదా వీడు ఫ్రాడ్ అని చెప్పి, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమేమి లాగుతాడేమో అని చెప్పి గమ్ము ఉన్నా. దాని తర్వాత స్టెప్ 2 ఇచ్చిన చూడండి, క్లిక్ ఆన్ జరాస్ అఫిషియల్ వెబ్సైట్ లింక్. ఆ లింక్ని క్లిక్ చేస్తే అక్కడికి తీసుకెళ్తుంది అన్నాడు. టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ టు మీ ఫర్ అప్రూవల్. ఆఫ్టర్ సెండింగ్ ద స్క్రీన్ షాట్ ద రిసెప్షనిస్ట్ విల్ స్టార్ట్ పేయింగ్ యువర్ శాలరీ. దాంట్లోకి వెళ్ళి ఆ జరా లింక్ క్లిక్ చేస్తే కదా వెబ్సైట్ తీసుకెళ్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి వీరికి సెండ్ చేస్తామనుకో, వీడు 150 rupees మన అకౌంట్కి వేస్తాడంట. సరే వెళ్ళాను, జరా ఓపెన్ అయింది. అది ఒక ఫ్రాడ్ వెబ్సైట్. స్క్రీన్ షాట్ తీసుకున్నాను, నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత వెంటనే నాకు రిప్లై అయితే వచ్చింది. ఆ రిప్లై చూడండి, అసలు చాలా మ్యానిపులేట్ చేస్తున్నారు. యూ జస్ట్ కంప్లీటెడ్ యువర్ ఫస్ట్ టాస్క్. ఫర్ ద సెకండ్ టాస్క్
యూ జస్ట్ నీడ్ టు కాంటాక్ట్ అవర్ రిసెప్షనిస్ట్ ఆన్ టెలిగ్రామ్ అండ్ షీ విల్ సెటిల్ యువర్ ఫస్ట్ కమిషన్ 150 రూపీస్. సో డూ యూ హ్యావ్ టెలిగ్రామ్? టెలిగ్రామ్కి వెళ్దాం అంటున్నాడు. సరే టెలిగ్రామ్కి వెళ్దాం, నాకు టెలిగ్రామ్ ఉంది అని చెప్పి చెప్తున్నా. అడుగుతున్నాడు టెలిగ్రామ్ ఉంది కదా అని. ఎస్ ఉంది అని ఓకే అన్నాడు. మెసేజ్ వచ్చింది మళ్ళీ, నో యూ షుడ్ సెర్చ్ హర్ యూజర్ నేమ్ ఇన్ టెలిగ్రామ్ సెర్చ్. వాట్ అని చెప్పిన, నాకు అర్థం కాల. దిస్ ఈజ్ యువర్ రిసెప్షన్ టెలిగ్రామ్ యూజర్ నేమ్. ఆ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇచ్చినాడు కదా, దాన్ని సెర్చ్ చేస్తే కన్నా అదన్నా సెర్చ్ చేయాలి, లేదా లింక్ ఇచ్చినాడు ఆ లింక్ని క్లిక్ చేస్తే కన్నా వాళ్ళ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది, టెలిగ్రామ్ ఛానల్. దాంట్లో యువర్ బిల్లింగ్ కోడ్ అంటే మన నెంబర్ అన్నమాట, PW8190 అని అది టైప్ చేసి వాళ్ళు పంపిస్తే కన్నా వాళ్ళు 150 రూపీస్ ఇస్తారనమాట. సరే అని చెప్పి నేను గమ్ము ఉన్నా, చేద్దామా వద్దా అని. మళ్ళీ వాడు మెసేజ్ ఇచ్చినాడు, సెకండ్ టాస్క్ ఇస్ సెండ్ యువర్ వర్కింగ్ కోడ్ టు ద రిసెప్షనిస్ట్ అండ్ సెండ్ మీ ఏ స్క్రీన్ షాట్ బ్యాక్. ఓకే, ఆ లింక్ క్లిక్ చేస్తే నాకు టెలిగ్రామ్ అయితే ఓపెన్ అయింది. దాంట్లో అనన్య అని పేరు అయితే ఉన్నింది. సరే కన్ఫర్మ్ చేసుకొని సేమ్ అదే అనన్య 999856 అని కన్ఫర్మ్ చేసుకొని నేను స్క్రీన్ షాట్ తీసి వీనికి వాట్సాప్ చేసినాను. వాట్సాప్ చేస్తున్న వెంటనే ఓకే సెండ్ యువర్ వర్కింగ్ కోడ్, వర్కింగ్ కోడ్ పంపించమన్నాడు, పంపించినాను. షీ విల్ గెట్ యూ ఫస్ట్ పేమెంట్ ఆఫ్ 150 రూపీస్. షీ విల్ ఇన్స్ట్రక్ట్ యూ ఆన్ మోర్ వర్క్ టాస్క్ టు గెట్ మోర్ ఇన్కమ్. టాస్క్ ఎక్కువ ఇస్తుంది, ఇంకా ఎక్కువ ఇన్కమ్ గెలుచుకోవచ్చు అని చెప్తున్నాడు. కైండ్లీ వెయిట్ ఏ మూమెంట్ ఫర్ హర్ రెస్పాన్స్ అండ్ స్టే ఆన్లైన్. వెయిట్ చేయండి, కొంచెం బిజీగా ఉంది అంటున్నారు. వెన్ షీ సీస్ యువర్ మెసేజ్ షీ విల్ గివ్ యూ గుడ్ గైడ్ ఫర్ ద బిజినెస్ అండ్ ఎవ్రీ కంప్లీషన్ ఆఫ్ యువర్ వర్క్ విల్ బి పేడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ యాజ్ ఏ కమిషన్ రూపంలో బ్యాంక్ అకౌంట్కి సార్లు వేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. సరే ఓకే అని చెప్పిన. ఓకే సార్ అన్నాడు. థ్యాంక్స్ అన్న. ఎస్ సార్ అన్నాడు. సరే టెలిగ్రామ్లోకి వెళ్ళి పని చూడడం అంటున్నాడు. సరే నేను టెలిగ్రామ్ అయితే నెక్స్ట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. కొంచెం భయం అనమాట, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పి. సరే చూద్దామని చెప్పి ఇస్తున్నాను. ఎస్, టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసినాను. చూడండి అనన్య, తన ఫోటో కూడా మీకు చూపిస్తాను, చివరిలో చూపిస్తాను. వస్తా చూడండి. ఇప్పుడు ఇది ఫేక్ ప్రొఫైల్ అనమాట. ఇది ఏదో గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు పెట్టుకుంటారు అంతే. ఎందుకంటే చూడడానికి అట్రాక్షన్గా కనపడాలి కదా, నమ్మాలి నిజంగానే ఇది కంపెనీ హెచ్ఆర్ ఏమే అని చెప్పి. బాగుంది ఫోటో కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చి డీటెయిల్స్ చూడండి. పేమెంట్ చేసినారే, నేను చూసుకోలేదు. సరే పేమెంట్ చేసి చూడండి. హాయ్ అని పెట్టాను. నైస్ టు మీట్ యూ, ఐ ఆమ్ ద రిసెప్షనిస్ట్ అనన్య ఫ్రమ్ ద దేవ్నెట్ జాబ్స్ ఇండియా కంపెనీ. ఫ్రమ్ నౌ ఐ విల్ రెస్పాన్సిబుల్ టు గైడ్ యూ అంటిల్ యూ బికమ్ ఏ ఫార్మల్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. యూ ఆర్ వెల్కమ్ టు జాయిన్. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ వర్కింగ్ కోడ్ అండ్ వాట్సాప్ నంబర్. అదే వాడు చెప్పినాడు కదా వాట్సాప్లో వర్కింగ్ కోడ్, ఆ వర్కింగ్ కోడ్ ఏదైనా టైప్ చేశాను అనమాట, PW8190 అని చెప్పి. వెయిట్ ఏ మూమెంట్, ఐ నీడ్ టు వెరిఫై యువర్ వర్కింగ్ కోడ్, ప్లీజ్ స్టే ఆన్లైన్. నీకు అన్నీ తెలుసు కానీ వీళ్ళకి అన్నీ తెలుసు కానీ మళ్ళీ ఊరికట్లా అడుగుతున్నారు. నేను చెక్ చేస్తాను ఉండండి అది కరెక్టా కాదా అని చెప్పి. ఏదో పెద్ద ఇదిగా మనం నమ్మాలి కదా, సో అందుకు. సరే ఓకే అని చెప్పినాను, నార్మల్గా క్యాజువల్గా చెప్పినాను. నెక్స్ట్ రిప్లై కోసము యువర్ కోడ్ ఈజ్ వెరిఫికేషన్ వ్యాలిడేట్. మన కోడ్ అనేది వ్యాలిడేట్ అయిందంట. మనమే ఇస్తున్నాం మన డీటెయిల్స్. చూడండి, నో ప్లీజ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ అప్లై ఫర్ 150 రూపీస్ శాలరీ ఇన్కమ్ ఫర్ యూ. ఏజ్ అడిగినారు, జెండర్ అడిగినాడు, హోల్డర్ నేమ్ అడిగినారు, యూపీఐ అడిగినారు. థ్యాంక్ యూ అని పెట్టినా. ఐ విల్ హెల్ప్ యూ సబ్మిట్ ఫర్ యువర్ శాలరీ 150 రూపీస్ డిఆర్ అని పెట్టినారు. సరే అనుకోరు గమ్మున్నా. వెన్ యూ రిసీవ్ యువర్ శాలరీ యూ మస్ట్ రిప్లై రిసీవ్డ్. వీఆర్ obligated to ensure that you have been paid. ఓరమ్మ, నిజంగానే 150 రూపాయలు వేసినాడు, చూసుకోలేదే. నేను యాక్చువల్లీ దీని ముందరే ఒక చెప్పాలి మీకు. వాడు అడిగినాడు కదా, నేను డీటెయిల్స్ అయితే ఇచ్చినాను, ఫోన్పే ఐడి కూడా ఇచ్చినాను వానికి. ఐడి ఇస్తానంటే నాకు కొంచెం భయం వేసి నేను డిలీట్ చేసిన. ఎందుకు ఊరికే రిస్క్ వెళ్తావు అని తెలిసి ఎందుకు అని డిలీట్ చేసినా కూడా వీళ్ళు ఎట్లా తీసుకున్నారు చూడండి. తీసుకున్నారు నా ఐడి అంతా, 150 రూపీస్ పే చేసేస్తున్నారు. అది నిజమా పడిందా అబద్ధమా సార్ చెక్ చేద్దాం. ఓహోహోహో, ఓ రే పడింది, 150 రూపీస్ పడింది ఖచ్చితంగా, నిజంగానే పడింది.
వాడు నిజంగానే వేసినాడు. ఎందుకంటే ఫస్ట్ చేపను పట్టాలంటే గాలానికి ఎర్ర ఎయ్యాలి కదా! ఆ ఎర్ర ఇది రూ. 150 అన్నమాట. రూ. 150 పడింది. ఇంక ముందుకెళ్తే మనకే రిస్క్. వాడి పేరు దేవ్‌చరణ్ మెశ్రామ్ అంట. ఎవడో గాడు తెలీదు ఈడు. జఫ్ఫా గాడు. చూడండి ఎంత ఫ్రాడ్ చేస్తున్నారు. రూ. 150 వేసి నిజంగా టాస్క్‌లు ఇచ్చి పరేషాన్ చేస్తున్నారు. నిజంగానే పడింది రూ. 150 ప్రామిస్‌గా పడింది. సో, నాకు కొంచెం టెన్షన్ అనమాట. డీటెయిల్స్ అన్ని నేను డిలీట్ చేసిన నా ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసినా కూడా వీడు ఎలా చేశాడు నా దానికి అని. సో, మొత్తానికైతే వీడు నేను డిలీట్ చేసింది వానికైతే చూపిస్తుంది అనుకుంటా. వాడు నాకు కాల్ చేస్తున్నాడు. నేనైతే రిప్లై ఇవ్వలేదు. సో, పడింది. వాడు చెప్పింది నిజమే. రూ. 150 అయితే పడింది. సో, నెక్స్ట్ నాకెందుకో భయం అవుతుంది కాబట్టి నేను ఇవన్నీ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు. ఈ టెలిగ్రామ్ ఛానల్ కానీ, వాట్సాప్ ఛానల్ కానీ నాకెందుకు కొంచెం టెన్షన్ అనమాట. ఎందుకు ఊరికే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇచ్చినానే అని చెప్పి. ముందు ఎప్పటికైనా రిస్కే అప్ప. ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు ఫోన్ నెంబర్లు వస్తే వాడు వేరే వాళ్ళకి ఇచ్చి వాడి ద్వారా మనకు ఫోన్లు చేసి ఇలా లింక్ పంపించి మనమైతే పర్వాలేదు అనుకో, ఎలాగో హ్యాండిల్ చేస్తాం. చూడండి నేను బ్లాక్ చేస్తున్నా. బ్లాక్ చేసా. ఓకే, డిలీట్ చాట్, లీవ్ ఛానల్. ఓకే, బ్లాక్ చేసేసిన. వాట్సాప్లో ఫస్ట్ వాడిని కూడా బ్లాక్ చేయాలి. వాట్సాప్. ఓకే, వాడి ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకుంటే రాలా. అందుకే అది వేరే ఫోన్ నుంచి ఫోటో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నా. ఆ ఫోటోని బాగా గుర్తుపెట్టుకోండి. అది నిజమో ఫేకో అది ఎవరికి తెలుసు. చూడండి. హలో, ఆర్ యూ ఇంట్రెస్టెడ్, రిసీవ్డ్ ద ఫస్ట్ పేమెంట్. మీకు ఫస్ట్ పేమెంట్ రిసీవ్ అయింది కదా అని అడుగుతున్నాడు. అలాగే చేస్తే కన్నా మీకు 2000 నుంచి 8000 వస్తుంది అంటున్నా సాలరీ. అది నమ్ముకుంటే కన్నా ఒకే రోజులో ఎత్తిపోతాం అంతే మనం. దొంగన వెళ్ళి ఫస్ట్ వాళ్ళని బ్లాక్ చేయాలి. చూడండి మన ఫోటో చూడండి. స్క్రీన్ రావట్లా. స్క్రీన్ ఇది తీసుకునేటప్పుడు అన్న ఫోటో తీసుకుంటా. ఫోన్లు చేసినారు 2-3 సార్లు ఫోన్ చేసినారు. తీలా. వాట్సాప్లో చేసినారు, టెలిగ్రామ్లో చేసినారు. నేను తీలా. ఊరికి ఎందుకు వాళ్ళతో తెలిసి తలనొప్పి తెప్పించుకోకూడదు వాళ్ళతో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే ఇలాంటి అన్నోన్ మెసేజ్లు ఏదైనా మీరు టైప్. ఇప్పుడు నాకైతే నేను జాబ్లో ఉన్నాను కాబట్టి సరిపోయిందండి. జాబ్లో లేని పరిస్థితి, చదువుకొని ఖాళీగా ఉండి జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఏమో ఆలోచించండి. ఇలాంటి మెసేజ్ కానీ వాళ్ళు కనపడింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, అంతో ఇంతో దాచుకుంటారు బ్యాంక్ అకౌంట్లో. వాడు ఫస్ట్ రూ. 150 వేస్తాడు, దాని తర్వాత 500 వేస్తాడు, దాని తర్వాత 1000 వేస్తాడు. సరే వస్తున్నాయి కదా అని చెప్పి మనము వాళ్ళు చెప్పిన టాస్క్ చేసుకుంటూ పోయినామనుకో, చివరిలో వాళ్ళు ఫిట్టింగ్ పెడతారు. కరీంనగర్లో కూడా అలాగే జరిగింది. ఆయన దగ్గర 1000 వరకు చేసినాడు, 1000-2000 వరకు చేసినాడు, 10,000 చేసినాడు, 50,000 చేసినాడు. రిటర్న్ వచ్చింది. 50,000 చేస్తే 60,000 70,000 రిటర్న్ వచ్చింది. ఈజీగా వస్తుంది. సడన్గా ఆయనకి ఏం చెప్పినాడు, ₹1,00,000 పెట్టాలి. కాదు, 1,00,000 కాదు, 5,00,000 పెట్టాలి. 5,00,000 పెట్టినామనుకో నీకు 7 నుంచి 8 లక్షలు వస్తుంది 1 గంటలోనే అన్నాడు. సో, అతను ఏం చేసినాడు పాపం, గంటలో 3 లక్షలు లాభం వస్తుంది కదా, మనం ఎందుకు వదులుకోవాలని చెప్పి అతను పెట్టాడనమాట. అతను పెట్టిన కరెక్ట్గానే ఆయన చెప్పినట్టే కరెక్ట్గానే చేసినాడు. కానీ ట్విస్ట్ ఏమిరా అంటే, మరి వాడు స్కామర్, ఎవరైతే స్కామర్ ఉన్నాడో వాడు ఫోన్ చేసి, నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి, నేను పలానా దాని మీద నేను ఇన్వెస్ట్ చేయమన్నాను, నువ్వు చేయలేదు అని. పలానా దాని మీద చేయమన్నాను కదా, నువ్వు చేయలేదు. కానీ నువ్వు చేయింటే నీకు ఆ అమౌంట్ అనేది కట్ అయ్యి ఉంటే కదా, అది స్టక్ అయింది. నువ్వు వెంటనే వెళ్ళి లోన్ కానీ ఏదైనా తీసుకొచ్చి ఫస్ట్ దీనిలో అమౌంట్ అనేది పే చేయి. నువ్వు పే చేస్తే కన్నా ఖచ్చితంగా నువ్వు ఇంక దానికి 2 అనేది తీసుకుంటావు అని చెప్తున్నారు. అంటే 5 లక్షలు నువ్వు ఇది మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే కదా 10 లక్షలు తీసుకునేంత కెపాసిటీ నీకు ఉంది అని చెప్పి మాయమాటలు చెప్తాడు అనమాట. ఇప్పుడు ఆయన ఏదో ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునేవాడు ఒకేసారి గంటలో 5 లక్షలు వస్తుందంటే ఆయన అసలు ఆగలేకపోయినాడు. ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకెళ్ళి గోల్డ్ లోన్ పెట్టి తీసుకొని పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ 5 లక్షలు పోయింది, స్టక్ అయింది అన్నాడు వాడు స్కామరు. మీద గోల్డ్ లోన్ తీసుకొచ్చి మళ్ళీ కడదాం అనుకున్నాడు ఈయన. అక్కడికి బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పినాడు, సార్ 1 గంటలో 2 గంటలో 5-10 లక్షలు ఇట్లా సంపాదించినట్లయితే ఈ ఉద్యోగాలు ఎందుకు, మేమెందుకు, మీరెందుకు, ఎవరికి ఏది అవసరం లేదు, ఇంట్లో ఉండి హ్యాపీగా సంపాదించుకోవచ్చు కదా అని ఆయన చెప్పాలికే ఈయనకి అర్థం కాల. అప్పుడు అర్థమైంది ఈయనకి,
ఎవరు మోసపోయిన ఆయనకి, ఓహ్ నేను మోసపోయినాను అని చెప్పి. సో అది అక్కడ వరకే కట్ చేసి ఆయన బ్యాంక్ మేనేజర్ దగ్గరుండి సైబర్ క్రైమ్కి ఇన్ఫామ్ చేసినారు, కేసు పెట్టినారనమాట. సో ఆయనకి 5 లక్షలు నష్టం. బ్యాంక్ మేనేజర్ కన్నా లేకన్నా ఉంటే కన్నా ఆ మిగతా 5 లక్షలు కూడా పోయేవి. సో ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే మన చేతిలోనే ఉందబ్బా. మన ఇన్ఫర్మేషన్ కానీ మన డీటెయిల్స్ కానీ ఎవరికైనా అన్నోన్ పర్సన్కి మనం షేర్ చేసినామా అయిపోయింది. ఇంకా వాడి నుంచి వేరే వాళ్ళకి వెళ్తుంది, వేరే వాళ్ళ నుంచి వాళ్ళు అమ్ముకుంటూ పోతూ ఉంటారు అంతే. దాన్ని మనమే సమర్చుకోవాలి. అందుకే డబ్బుల విషయాల్లో, ఫోన్పే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండని చెప్పండి. దీనికి ఎగ్జాంపుల్ నేను చూశాను కదా 150 రూపాయలు. అది నా న్యూస్ చూసినాను, చేద్దాం అనుకున్నాను, వీడియో చేసినాను, యూట్యూబ్లో చేసినా, మీకు పెట్టినాను. నాకు ఇట్లా జరిగింది. సరేనా? ఆయన ఏవైతే చెప్పినాడో సేమ్ నాకు కూడా అదే స్టెప్స్ అనేది వచ్చినాయి. సో దానివల్ల నేను అలర్ట్ అయినాను. అక్కడ వరకు స్టాప్, ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్ళాలి, ఎక్కడ స్టాప్ చేయాలో అక్కడి వరకే స్టాప్ చేయాలి. నేను వాళ్ళ దగ్గర 150 రూపాయలు లాక్కొని ఆడ వరకు బ్లాక్ చేసిన. అట్లా ఉంటుంది మనతోని. చూసారు కదా ఈ వీడియో. ఇలాంటి దొంగన డాష్లు ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. మన ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదు. ఒక్కసారి ఇచ్చినామా అంతే. వాడి నుంచి ఇంకా ఎంతమందికి వెళ్తుందో, వాడు ఎంతమందికి అమ్ముకుంటాడో కూడా తెలియదు. సో మన ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉంటుంది. అన్నోన్ పర్సన్స్కి మన డీటెయిల్స్ ఇవ్వకూడదు. మీకు చెప్తున్నాను. మీకు కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో షేర్ చేసి అలర్ట్గా ఉండమని చెప్పండి. అన్నోన్ పర్సన్తో మాత్రం చాట్ చేయొద్దు అని చెప్పండి. సో అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.